తాజాగా వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి గెలుపును సవాల్ చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమె అన్నట్టుగానే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటారా మీరు? ఒకటి, రోజా గారికి నోరెక్కువ, పని తక్కువ. ఒకప్పుడు ఆమె ఏపీఐసి చైర్మన్గా చేసింది, 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసింది. ఎవరు? ఈ రోజా. ఈ రోజా గారు అప్పుడు ఎమ్మెల్యేగా చేసినప్పుడు 10 సంవత్సరాల్లో నీ నియోజకవర్గానికి ఏం చేసావు, ఒక మార్కు చెప్పమ్మా అంటే చెప్పలేదు. ఇంక 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఐసి చైర్మన్ ఇచ్చారు. నువ్వు తీసుకొని వచ్చిన ఇండస్ట్రీస్ ఏంటమ్మా అంటే చెప్పలేదు. మళ్ళీ ఈమె మంత్రిగా కూడా చేసింది. మంత్రిగా చేసినప్పుడు టూరిజం క్రీడా శాఖ చేసింది. ఏం చేసావమ్మా అంటే ఏమీ చెప్పలేదు. ఈమెంటంటే నోరెక్కువ. అందుకని ఏంటంటే వీళ్ళ నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా కొట్టారంటే ఒక చెంప కాదు 2 చెంపలు వాయించి వాసిపోయేలా కొట్టారు. 40,000 మెజారిటీతో చిత్తుగా ఓడించారు రోజా గారిని. కానీ ఆమె మారక ఈవీఎంల ద్వారా అంటుంది. నువ్వు గత 2 పర్యాయాలు నువ్వు శాసనసభ్యురాలుగా గెలిచింది అదే ఈవీఎంలతో కదా, అదే ఈవీఎంలతో కదా రోజా గారు. ఆ రోజు ట్యాంపరింగ్ చేసి నువ్వు గెలిచావా 2 పర్యాయాలు? దీనికి సమాధానం చెప్పు. ఈరోజు వాళ్ళు గెలిస్తే మాత్రం సక్రమంగా ఎన్నికలు జరిగాయి, వాళ్ళు ఓడిపోతే మాత్రం ఈవీఎంల పైన దోషం. సిగ్గుచేటు, ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ మాట్లాడుతున్నావు. 2 పర్యాయాలు నువ్వు శాసనసభ్యురాలు కదా, 2 సార్లు ఈవీఎంలతోనే కదా జరిగింది ఎన్నికలు. అప్పుడు 2 సార్లు గెలిచావు కదా, అప్పుడు నువ్వు గెలిచింది ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచావా అని అడుగుతూ ఉన్నారు ప్రజలు. దీనికి సమాధానం చెప్పు. మీకు 151 స్థానాలు వచ్చింది అదే ఈవీఎంలతో కదా, దానికి సమాధానం చెప్పు. దేవుడికి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి ప్రజలు 2 చెంపలు వాయించి ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టే తలకు వాళ్ళ మైండ్లు దొబ్బి ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే ఎట్లా పడితే అట్లా ఈ విధంగా ఈవీఎంల పైన వస్తున్నారు. నిజంగా సిగ్గుచేటు. అలాగే కూటమి ప్రభుత్వంపై నెల రోజుల్లోనే వ్యతిరేకత వచ్చిందని ఆమె చెప్పడాన్ని ఏ రకంగా చూడవచ్చు? ఎక్కడొచ్చిందమ్మా వ్యతిరేకత? నీకు వ్యతిరేకత వచ్చా, నీ మనసులో నీకు వచ్చిన వ్యతిరేకతని ప్రజలపై తోయడం తప్పమ్మా. ఈరోజు ప్రజలందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఒక రాక్షసుడు పాలన పోయి ఒక మంచి పాలన వచ్చింది, ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. ఒకప్పుడులాగా వేధింపులు లేవు ఈరోజు, ఒకప్పుడులాగా కక్ష సాధింపులు లేవు ఈరోజు అంతా బాగుంది, ప్రజలందరూ బాగున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే మాటలు చెప్పేది, చేతలే ఉండేది. కానీ ఈరోజు చేతల ప్రభుత్వం వచ్చింది, పరిశ్రమలు తీసుకొని వస్తూ ఉంది, ఇక్కడ ఉండే యువతకి దారి చూపిస్తూ ఉన్నారు, గంజాయి నరి కడతా ఉన్నారు, చీప్ లిక్కర్ నరి కడతా ఉన్నారు. గత ప్రభుత్వంలో చేసిన స్కాములు బయటపెట్టి ప్రజాధనాన్ని వృధా చేయకుండా ప్రజలకు మంచి చేస్తూ ఉన్నారని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అది తెలుసుకోవమ్మా రోజమ్మ. ఇంకొకటి, నువ్వు ఇంకా మాట్లాడతావు ఏంటంటే నీకేమంటే జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చాడు, అప్పుడు ఈరోజు ఓడిపోయి ఆ మంత్రి పదవి పోయింది, నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోయినావు. ఇంకేందంటే ఇన్ని రోజులు పవర్ని ఎంజాయ్ చేసి నువ్వు ఈరోజు పవర్ లేకపోతే తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో నోటికేదొస్తే అదే. ఇదేమన్నా స్టాటిస్టిక్స్ మాట్లాడుతున్నా అంటే మాట్లాడదు. గత 5 ఏళ్ళు నువ్వే కదా అధికారంలో ఉన్నింది. గత 5 ఏళ్ళు ఏం చేశారంటే ఏం చేయలేదా కదా ప్రజలు, మిమ్మల్ని ప్రతిపక్షం కూడా ఇవ్వండి. ఈ రోజు నెల రోజులు అంటున్నావు. ఒకటి చెప్తావు, వచ్చిన తొలి నెలలోనే మీరు చూస్తే మెగా డిఎస్సి పైన సంతకం పెట్టారు, టెట్ కూడా నిర్వహించారు, డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారు. ఇంకొకటి, ఈరోజు అన్నా క్యాంటీన్లు వీళ్ళు 5 ఏళ్ళు మూయేస్తే ఈరోజు అన్నా క్యాంటీన్లు తెరిచి ప్రతి పేదవాడికి భోజనం పెడుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద 200లకు పైగా అన్నా క్యాంటీన్లు తెరిచారు. ఇంకొకటి, ఈరోజు చూస్తే పెన్షన్ విషయం గురించి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు తెలుసా? పెన్షన్లు కత్తిరించేసేది, ఈ మీటింగ్ రాకపోతే పెన్షన్ కట్, ఆ విధంగా కత్తిరించేసి వేధిస్తూ ఉండేది. ఈరోజు అలాంటి వేధింపులు లేవు. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒకేసారి నేను 3,000 చేస్తా అని చెప్పి కొన్ని సందర్భాల్లో మీటింగుల్లో అంతా చెప్పేసి మళ్ళీ ఆ 3,000ని ఏడయ్యా అంటే నేను 250 పెంచుకుంటూ పోతా అని చెప్పి మాట తప్పాడు, మడం తిప్పాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకే మాట ఇచ్చారు ఎన్నికలకు ముందు. ఏమనంటే మేము జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది, జూలైలో పెన్షన్ ఇస్తాం కదా, జూలైలో ఇచ్చే అప్పుడు తొలి 3 నెలలు కూడా ఏప్రిల్ మే జూన్ 3,000 కలిపి 3,000 అవుతుంది. మేము 1,000 రూపాయలు 3,000 పెన్షన్ 4,000 చేస్తున్నాం కదా, ఆ 4,000 చేసిన దాంతో ఆ 3,000 కలిపి 7,000 ఇస్తామని చెప్పారు. మాట ఇచ్చిన విధంగా చంద్రబాబు నాయుడు గారు 7,000 జూలై 1వ తేదీ అందరికి ఇచ్చారు. ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ ప్రతి ఒక్కరికి 1వ తేదీ ఇస్తున్నారు. ఒకవేళ 1వ తేదీ ఆదివారం కానీ ఏదన్నా ప్రభుత్వ సెలవు వస్తే ఒకరోజు ముందుగానే వాళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉన్నారు. ఇంకొకటి చూస్తే ఒకప్పుడు వికలాంగులకి 3,000 ఇచ్చే జగన్మోహన్ రెడ్డి మమా అనిపించుకునేది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకు అండగా నిలబడడం కోసం డబుల్ చేసి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది కూటమి ప్రభుత్వం మార్కు. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు తీసుకొని వచ్చారు, యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపిస్తున్నారు. ఈరోజు టీసీఎస్ 10,000 ఉద్యోగాలతో వైజాగ్ వస్తూ ఉంది. అదేవిధంగా లూలు మాల్ కావచ్చు, ఆర్సిఎల్ మిట్టర్ కావచ్చు, అదేవిధంగా సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ 14,000 కోట్లు, దాదాపు 1,400 కోట్లతో దాదాపుగా ఇక్కడ కర్నూలు దగ్గరికి, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీలో ఎక్స్టెన్షన్ కంపెనీస్ కావచ్చు, అదేవిధంగా
మనం చూసుకుంటే అమరావతిలో అదేవిధంగా వైజాగ్లో అనేక పరిశ్రమలు, కొత్త పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఈ విధంగా పరిశ్రమలు వచ్చి రాష్ట్రం ముందుకెళ్తూ ఉంది. గతంలో సంక్షోభంలో ఉండే రాష్ట్రం ఈరోజు సంక్షేమం దిశగా, అభివృద్ధి దిశగా దూసుకెళ్తూ ఉంటే చూసి ఓరవలేక వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదేమో అనే దురుద్దేశంతో వీళ్ళు ఏమని చేస్తూ ఉన్నారంటే ఈరోజు విష ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన కట్టుబడి ఉంది. మా నేతల ఆస్తుల్ని దోచుకున్నా, వేధించిన వడ్డీతో సహా తిరిగిస్తామని కూడా ఆమె చెప్పడం జరిగింది. దాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? ఎవరాస్తులు ఎవరు? మీరు ప్రజల ఆస్తులు దోచుకున్నారు, అందుకే ప్రజలు మీకు ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టారు. ఇంకొకటి మీరు అంటున్నారు ఎవరితో దోచుకోవాల్సిన కర్మ తెలుగుదేశంకి లేదమ్మా. ఒకటి గుర్తుపెట్టుకో, తెలుగుదేశం పార్టీ లక్ష్యం ఎప్పుడు ప్రజలకు మంచి చేయాలి, ప్రజలందరినీ ఆదుకోవాలి అన్నది. ఒకటి మీరు ఈరోజు ప్రజలు, మీరు ఒకటి చిన్న ఉదాహరణ చెప్తాంటే రెవెన్యూ సదస్సులు పెడుతూ ఉన్నారు, అదేవిధంగా పరిష్కారాలు ప్రజావేదికలు, ప్రజా దర్బార్లు పెడతారు. అక్కడికి వచ్చేవాళ్ళు దాదాపుగా 85% మంది ఈ వైఎస్ఆర్సీపీ నేతల బాధితులే. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ నేతలు అధికారంలో ఉండేటప్పుడు పేద ప్రజల భూములను లాక్కున్నారు, పేద ప్రజల ఆస్తులను లాక్కున్నారు, వాళ్ళని ఏ విధంగా అంటే ఆ విధంగా వేధించారు. ఈరోజు ఏమంటే వాళ్ళు కడుపు పండి ఈరోజు ఒక కూటమి ప్రభుత్వం వచ్చింది, మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈరోజు రాష్ట్ర నలుమూలల నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి, అదేవిధంగా మంత్రుల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు. అంటే ఈరోజు వీళ్ళు ఏ విధంగా రాష్ట్రం మొత్తాన్ని దోచుకు తిన్నారో మనం గమనించవచ్చు. ఈమె ఇంకా సిగ్గు లేకుండా ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. ఇలాంటి వ్యక్తుల్ని ఏమనాలి? ప్రజలు నిన్ను ఏ విధంగా కూర్చోబెట్టారు? 40,000 ఓట్ల మెజారిటీతో చిత్తుగా ఓడించారు. గత 2 సార్లు నువ్వు గెలిచింది పెద్ద మెజారిటీతో గెలిచావా? 2014లో 1000 ఓట్లతో అట్ట బయటపడింది, అప్పుడు కాళ్ళు చేతులు అడుక్కొని. మళ్ళీ 2019లో మా జగనన్న వస్తాడు, నాకు మంత్రి పదవి వస్తుందని చెప్పి అడుక్కొని అప్పుడు 1000 ఓట్లతో బయటపడింది. 2 సార్లు. కానీ నిన్ను ప్రజలు ఏ విధంగా కొట్టారు తెలుసా? నగిరి ప్రజలు 5 మండలాల్లో 2 మున్సిపాలిటీలో నీకు ఒక్క దగ్గర మెజారిటీ వచ్చింది, రాలేదు. చిత్తుగా ఓడగొట్టారు. ఎందుకు? ఈ దరిద్రం మాకొద్దు అని చెప్పి. కానీ నువ్వు ఇంకా మారకుండా, పద్ధతి మార్చుకోకుండా ఇంకా ఇదే విధంగా దిగజారుడు మాటలు మాట్లాడుతూ ఉంటే రేపు భవిష్యత్తులో నీకు డిపాజిట్లు కూడా రావు. అది గుర్తుపెట్టుకో. ఇక్కడైనా పద్ధతి మార్చుకో. ప్రజాప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తూ ఉంది, ఆ ప్రభుత్వం అభినందించు. అంతేగాని ఎట్లా పడితే అట్లా నోరుంది కదా, దేవుడు నోరిచ్చాడు కదా, నాకు నేను బాగా గట్టిగా అరుస్తానని చెప్పి అరుస్తూ ఉంటే భవిష్యత్తు ఉండదు రోజా గారు. అది గుర్తుపెట్టుకోండి. హుందాతనంగా మెలగండి. రాజకీయాల్లో ఒక హుందాతనం ఉండాలి, ఒక గౌరవం ఉండాలి. ఆ విధంగా మెలిగితే మీకు గౌరవం ఉంటుంది. రేపు సరేనా పలానా మాజీ ఎమ్మెల్యే రోజాని గౌరవిస్తారు. లేదు నేను ఇట్టే మాట్లాడతా అంటే రేపు భవిష్యత్తులో నిన్ను ఈ 40,000తో ఇప్పుడు ఓడించారు, రేపు భవిష్యత్తులో 1,00,000 కాదు 2 ఎంతమంది ఉండో ఒక్క ఓటు కూడా నీకు పడదు. అది గుర్తుపెట్టుకో. ఇకనైనా మారు, పద్ధతి మార్చుకో. ఒక హుందాతనంగా, ఒక గౌరవంగా ఉండడం నేర్చుకో. ఒక మాజీ ఎమ్మెల్యేగా గౌరవాన్ని కాపాడుకో. లేదు ఇట్లా అరుస్తా అంటే భవిష్యత్తులో నీకు మిగిలేది గుండు సున్నా.